క్లూటుడే న్యూస్ కి స్వాగతం. మూడుచింతలపల్లి మండలం లక్ష్మపూర్ గ్రామంలో వ్యవసాయ సలహాదారులు సేవాకార సంఘం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్ల నరసింహులు యాదవ్, మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మరియు ఎంఆర్ఓ వెంకట నరసింహులు రెడ్డి, డీసీఎం వైస్ చైర్మన్ సభాధ్యక్షుడు రామిడి మధుకర్ రెడ్డి మరియు తుంగిల వెంకటరెడ్డి మరియు భాస్కర సుబ్రహ్మణ్యం మరియు బిద్దెల బాలరెడ్డి మరియు మెక్కల ఐలయ తదితరుల కార్యక్రమాల్లో డైరెక్టర్ వంగ భూమిరెడ్డి, ముద్దం ప్రతాప్ రెడ్డి, కటకం నరేందర్ రెడ్డి, ఆలా శ్రీనివాసరెడ్డి, కొండా భిక్షవతి, వందదీవ జీలకర, విష్ణుధారావ తదితరులు పాల్గొన్నారు. असल टाइम के माइक पे लगे सर सर పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై కిసాన్, జై కిసాన్. అందరు రైతులందరికీ మనం చేయలేదు ఏమన్నా ఇంకా భోజనాల కార్యక్రమం ఉన్నది. మీరందరూ తమరు ఎంతకు భోజనాలు చేయడానికి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం బాబు రామారెడ్డి గారు కొంచెం వెనక్కి సార్. రెండు నిమిషాలు ఆగే ఒక్క నిమిషం నీ గురించి నేను వచ్చిన సార్ ఒక్క ఏదోటి పెద్దగా రోడ్డుగా ఏం కాదు. తీసి అంజానంటే వేసుకోవాలని ఉంది ఇక్కడికి. చరిత్రలో అయిపోయింది. ఇంత గొప్ప పని ఎవరు చేయలేరు. సార్ కొద్దిగా ఇంకా జరండి సార్. సార్ వెంకటేశ్వర
అన్న వెనక్కి జరగండి ప్లీజ్. సార్ షామీర్పేట లక్ష్మాపూర్లో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడము, ఇక్కడ రైతులకు మారుమూల మండలం కాబట్టి మనకు జిల్లాలోనే రైతులు ఎక్కువ ఉండే మండలం, ఇక్కడ మనం సపరేట్ చేసుకొని సహకార బ్యాంకు చేసుకోవడము, మరి దానికి సభాధ్యక్షులు మధుకర్ రెడ్డి గారికి, ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి, మరియు డిసిఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి అన్న గారికి, మరియు సత్తన్న గారికి, అందరికీ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ మరియు మా రైతు సోదరులందరికీ ఇవాళ మంచి రోజుగా మనం అనుకుంటున్నాము. ఈరోజు అందరి రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఈ బ్యాంకులు ఏర్పాటు చేసుకోవడము, అదే అదనుగా నెక్స్ట్ వచ్చే టర్మ్లో మనకు కూడా అన్ని అంగుళాలతోటి అన్ని రకాలుగా మనకు ఉన్నది కాబట్టి ఇక్కడ వచ్చిన రైతుల సోదరులందరికీ కూడా మనం ఇక్కడికి వెళ్ళి షామీర్పేట పోకుండా కూడా ఇక్కడ మూడుచింతలపల్లిని ఏర్పరచుకోవడము, మరియు గవర్నమెంట్ రాగానే సంవత్సరం లోపు ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టడం కూడా ఒక సంవత్సరంలోనే పూర్తి చేయడము ఎంతో సంతోషకరమైన విషయమని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని విధాలుగా రైతులకు సబ్సిడీలు కానీ అన్నీ కూడా ఏదైనా సరే రైతు దగ్గరకు వచ్చే విధంగా ఖచ్చితంగా సబ్సిడీ పనిముట్లు కానీ అన్నీ కానీ ఇస్తుంది. ఇక్కడ మూడుచింతలపల్లిలో సంవత్సరం లోపే చేసుకోవడం కూడా ఎంతో సంతోషకరమైన విషయము. ఇక్కడ వచ్చిన రైతు సోదరులకు మరి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. ఉంటున్నటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య గారికి, టెస్కాప్ వైస్ చైర్మన్, అదేవిధంగా డిసిఎంఎస్ చైర్మన్ సోదరులు కృష్ణారెడ్డి గారికి, డిసిసిబి డైరెక్టర్ బాలరెడ్డి గారికి, సోదరులు మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్ గారికి, జిల్లా సహకార అధికారి వెంకటరెడ్డి గారికి, మన ఎంఆర్ఓ వెంకట నరసింహారెడ్డి గారికి, మన డిసిఎంఎస్ డైరెక్టర్లు పాండు గారికి, మల్లారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా సహచర వైస్ చైర్మన్, మా పాలక మండలి సభ్యులందరికీ, మరి ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మాపూర్ మూడుచింతలపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి మాజీ సర్పంచులకి, ఎంపీటీసీ గారికి, మరి వివిధ హోదాల్లో ఇచ్చేసినటువంటి గౌరవ సొసైటీ మాజీ చైర్మన్ పెంటారెడ్డి గారికి, మన పెద్దలు లక్ష్మారెడ్డి అన్న గారికి, జగన్నాథం అన్న గారికి, మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి సమయం లేదు కాబట్టి పేరు చెప్పలేకపోతున్నా, అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకనంటే ఇది మనది, రైతులది, మనందరిది కాబట్టి ఇవాళ ఓపెన్ మనందరం చేసుకున్నాం కాబట్టి ప్రత్యేకంగా అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మార్కెట్ కమిటీ చైర్మన్ ఒక్క నిమిషం మాట్లాడాలి. మన మల్లారెడ్డి, మా శ్యామపురం మల్లారెడ్డి గారికి, ఎందుకంటే మాకు డబల్ రేట్లు అక్కడ కాబట్టి అదే పేరు 15 ఏళ్ళ నుంచి అలా. అదే కాకుండా మరి మా డిసిఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి అన్న గారికి, మరి ముఖ్యంగా మార్కెటింగ్ చైర్మన్ నరసింహ యాదవ్ అన్న గారికి, మరి పాలకవర్గం సభ్యులందరికీ, మరి ఇక్కడ వివిధ గ్రామాల నుంచి వచ్చిన మరి సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, మరియు వివిధ పార్టీలో ఉన్న అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉంటే ఈ మేడ్చల్ నియోజకవర్గంలోనే సొసైటీలు చాలా తక్కువగా ఉన్నాయన్న, మరి దానికి గాను మరి మా చైర్మన్ గారు చాలా ఎంబడివాడి ముడిచింతల గ్రామానికి కూడా ఒక సొసైటీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్న, అది కూడా చేసిరు కాబట్టి మరి తొందర ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి సొసైటీ, ఈ సొసైటీ ఉంది, షామీర్పేట సొసైటీ ఉంది కాబట్టి వీటికి కూడా ఒక బ్రాంచ్ కావాలని అడిగిండు. మా డిసిసిబి జిల్లా సహకార బ్రాంచ్ కూడా తొందరగా ఇదే మేము కూడా బిల్డింగ్ సొసైటీ ఏర్పాటు చేయడానికి కూడా ప్రపోజల్ ఒక 3 నెలల్లో కూడా అది కూడా ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా
మరి రైతులకు అన్ని సహకార సంఘాల ద్వారా మరి ఇంతకుముందు గతంలో ఈ సొసైటీ ఈ గత 5 సంవత్సరాల కింద కూడా కొంచెం సొసైటీ లాస్లో ఉందని మరి తెలియడం జరిగింది. ఎందుకంటే డీసీఓలు కానీ మేము ప్రతి బ్యాంకును కూడా తెప్పించుకోవడం జరిగింది. ఇంతకుముందు ఎఫ్ఎస్సిసిలో ఉండే మా డీసీసీబీలో విలీనం అయిన తర్వాత దాదాపు నాబార్డు ద్వారా మా డీసీసీబీ ద్వారా దాదాపు 2,30,00,000 రూపాయలు మరి నాబార్డు మా డీసీసీబీ 20,00,000 రూపాయలు మరి నాబార్డు మా డీసీసీబీ 2 నిధులు కలిపి మరి 4 గోడాంలు మరి ఈ బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా మరి ఇవన్నీ కిరాయిలు వస్తే మరి ఇంకా కూడా కావాలంటే కూడా ఇంకా 2 కోట్లైనా ఇవ్వడానికి తయారున్నా. ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉంటే రైతులు చాలా ఆనందంగా ఇక్కడ రైతు వేదిక లాగా ఉంది. ఇక్కడ ఇన్ని మడిగలేసి ఇంత మంచి బిల్డింగ్ ఇదే కాదు, షామీర్పేట బిల్డింగ్ కూడా చాలా బాగుంది. నేను ఉమ్మడి రంగారెడ్డిలో వికారాబాద్లో చూసిన, మరి రంగారెడ్డిలో చూసిన, హైదరాబాద్లో చూసిన, ఎక్కడ చూసినా విశాలంగా ఇన్ని గదులతోటి ఆ షామీర్పేట బ్రాంచ్ కానీ ఇది కానీ చాలా ప్రైవేటీ బ్యాంకులకు ధీటుగా కట్టినందుకు మరోసారి మా చైర్మన్ గారిని అభినందిస్తున్నా. మరి మన మంత్రివర్యులు మల్లారెడ్డి సాబ్ మంత్రివర్యులు ఉండి ఏమంటవి ఆయన సహకారం కూడా చాలా ఉంది ఇలా. ఎందుకంటే అప్పుడు గతంలో మరి చాలా కష్టపడ్డాడు డీసీసీబీల గురించి. మరి అదే కాకుండా మరి రానున్న రోజుల్లో చాలా రకాల నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సొసైటీలో మాజీ మంత్రివర్యులు మన స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి వేదిక పైన ఉన్న సమయం లేదు కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలకు, సొసైటీ చైర్మన్ మధుకర్ గారు చిన్న వయసులో ఈ స్థాయికి ముచ్చింతలపల్లి మండలంలో తీసుకురావడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనము ఏ కార్యక్రమం చూసినా ఈరోజు షామీర్పేట సొసైటీ ఆ రోజులలో వీరారెడ్డి గారు ఆ సొసైటీ స్థలాన్ని కాపాడి అక్కడ ఒక సొసైటీ ఏర్పాటు చేస్తే ఇప్పుడు వచ్చిన తరాలకు ఉపయోగపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈరోజు ఇక్కడ ఈ స్థలాన్ని ఈ ఏరియాను గ్రహించి ఒక షామీర్పేట సొసైటీ ముడిచింతపల్లి మండలం వేరైనందుకు ఇక్కడ కూడా ఒక సొసైటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారి చైర్మన్ గారితో మాట్లాడి ఇక్కడ కూడా ఇంత స్థలాన్ని ఏర్పాటు చేసి ఇంత పెద్ద బిల్డింగు ఏర్పాటు చేయడము, ఇది మనం ఎన్నిసార్లు వీరారెడ్డి గారి పేరుని ఎట్లా వాడుకుంటున్నామో రేపు భవిష్యత్తులో కూడా ఈ స్థలాన్ని మధుకరు వాళ్ళ బృందాన్ని తప్పకుండా రేపు వాడుకొని దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఇప్పుడు చైర్మన్ 30 లక్షల పైసంకి ఇచ్చినట్టుండి ఇక్కడ ఎల్టీ లోన్స్ 4 కోట్లు. ఇప్పుడు కూడా మొన్న 1,50,00,000 ఇవ్వడం జరిగింది. అవి ఇంకా కొన్ని వాడుకుంటుండి ఇంకా కూడా ఉన్నాయి. ఇంకా కూడా నిధులు ఇవ్వడానికి లోన్ రైతులకు ఇచ్చేదే ఇవన్నీ. హౌసింగ్ లోన్ 75 లక్షలు, 75 లక్షలు ఇస్తా. ఇంతకుముందు గట్టి నీళ్ళు ఉంటే మార్ట్గేజ్ లోన్ 35 లక్షలు ఇస్తా. పిల్లగాళ్ళు ఎక్కడైనా అమెరికా ఎక్కడైనా ఆస్ట్రేలియా చదువుకు నుంచి 35 లక్షలు ఇస్తా. అవే కాకుండా ఏదైతే దూరం రైతు ఏదైనా ల్యాండ్ కొంటే దానికి కూడా 30% లోన్ రూపంగా కూడా ఏర్పాటు చేసి కొత్త స్కీమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా కూడా మరి ప్రతిరోజు కూడా రైతుల కోసం మేము అందుబాటులో ఉండి సొసైటీ ద్వారా అన్ని లోన్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. అందుకే యువకుడు మంచి ఉత్సాహంతో ఉన్నాడు కాబట్టి మీ నిజవర్గంలో 2 సొసైటీలు 2 బ్రాంచులు కూడా పెడుతున్నామన్నా. గట్కేసార్లో ఒక బ్రాంచ్, ఇక్కడ ఒక బ్రాంచ్, తొందరగా అది కూడా చేస్తామని సభాముఖంగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. డీసీసీబీ చైర్మన్ సత్యన్న యాదవ్ పాటు మార్కె చైర్మన్ అన్నగారు మరియు డీసీఓ గారు, ఎంఆర్ఓ గారు మరియు మా సోదరుడు డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి గారు, షామీర్పేట సొసైటీ చైర్మన్ గారు, మరి
బాలరెడ్డి అన్న గారు డీసీఎం డైరెక్టర్, డీసీఎంఎస్ డైరెక్టర్ పాండు యాదవ్ గారు, డీసీఎంఎస్ రైతు సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మన యువకుడు మధుకర్ రెడ్డి గారు మరి ఏదైనా పని చేపట్టి అది అయిందాకా ఉన్నాడు. ఈ అతి తక్కువ కాలంలోనే ఇంత డెవలప్మెంట్ ఈ సొసైటీ జరిగిందంటే అది కేవలం మల్లారెడ్డి గారు ఉన్న ఆశీస్సులతో పూర్తిగా మన మధుకర్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఇక్కడ సేవలు అందించడం జరిగింది. 5 సంవత్సరాలు సొసైటీ చైర్మన్గా అయ్యి వచ్చే నెలతో 5 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. కాబట్టి వారిని నిజంగా ఇంత తొందరగా ఇంత డెవలప్ చేసిందంటే వారిని మీరందరూ కూడా మన అందరం కూడా అభినందించవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా ఈరోజు మన మూర్చితల్పల్లి మండల్ లక్ష్మాపూర్ గ్రామ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం రైతు వేదిక, రైతుల గురించే కనుక మిత్రుడు మధుకర్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్. ఎందుకంటే మన సొసైటీ షార్ట్పేట్ సొసైటీ ఏ విధంగా ఉన్నది అందరికీ తెలుసు, రైతులు మ్యాక్సిమం రైతులు ఉన్నారు కనుక. సో దాన్ని నేనేమనుకున్నా అంటే నువ్వు ఆదర్శంగా నువ్వు సొసైటీని ఏ విధంగా చేస్తుంటే అంటే అట్లా ఏం లేదు అంకుల్, 100% మీరు ఎట్లా చేస్తున్నారో దానికి ఆ విధంగానే నేను ముందరికి పోతా అని ప్రామిస్ చేయడం జరిగింది. సంతోషం, చాలా సంతోషం. సో ముఖ్యంగా రైతులు ఎక్కడైతే మన షావర్పేట మూర్చితల్పల్లి మండలి వాస్తవంగా ఇప్పుడైతే అదైతే గౌరవ ఎమ్మెల్యే గారికి మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి వేదిక ముందున్నటువంటి రైతు సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ నిజంగా 2020 ఫిబ్రవరి 15 రోజు మరి పాలక మండలి ఏర్పడిన తర్వాత మరి ఇక్కడ నేను చైర్మన్ అయిన తర్వాత ఆ రోజు ఉండే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మరి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి ఇక్కడే కాదు మరి జిల్లాలో కూడా మరి నీ సేవను జిల్లాకు కూడా ప్రాతినిధ్యం వహించడానికి మరి జిల్లాలో కూడా అకామిడేట్ చేయడం జరిగింది. తదనంతరము మరి 2 సంవత్సరాలు మరి కరోనాలోనే పోయినాయి. ఆ కరోనా సమయంలో మనది అనేది అల్యాబాద్ బ్యాంకుకు ఉండడం వల్ల మనం ఎక్కువ లోన్లు ఇచ్చుకోలేక పోయే పరిస్థితి ఉండే. అప్పుడు DCCBలో మరి మంత్రివర్యులు ఆ రోజు ఉన్న ఎమ్మెల్యేలు అందరి సహకారం, మరి ఆ రోజు DCCB చైర్మన్ మనోహర్ రెడ్డి గారు ఈరోజు ఎమ్మెల్యే అయినారు. వారి సహకారంతో మరి బ్యాంకులు మెర్జ్ చేయడము, మరి నిధులు తీసుకొని వచ్చి ఆ రోజు మరి మూర్చితల్పల్లిలో నిజంగా చాలా గర్వంగా చెప్పదలుచుకున్న మూర్చితల్పల్లి కేంద్రంలో మరి సొసైటీకి ల్యాండ్ ఉండాల్సిందే అంటే మరి ఆ రోజు మంత్రివర్యులు లెటర్ ఇచ్చి మళ్ళీ ఫోన్ చేసి మధ్యలో పోయినాక నువ్వు పోకు నేను వస్తా అని చెప్పి మళ్ళీ ఇంటికి పోయి ఆ మధ్యాహ్నం పోయి కలెక్టర్ దగ్గరికి పోయి కూర్చొని ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ తీసుకొని మరి ఆ రోజు సాయంత్రం వచ్చినాము. మరి ప్రత్యేకంగా మా పాలక మండలి తరఫున ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పక్షాన మరి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరి నిజంగా ఎంత గొప్ప గౌరవకారణం అంటే నిన్ననే ఒరిస్సా రాష్ట్రం నుంచి మన సహకార జిల్లాధికారి గారు కూడా ఉన్నారు. 22 మంది బృందము అనిపిస్తుంది దండం పెడతాను కూర్చోండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన పిల్లలు కూడా మంచిగా చదివించుకోవాలి. మన భూములకు అన్ని కూడా మంచిగా ధరలు వచ్చినాయి, భూమి ఎప్పుడు అమ్మొద్దు. కాబట్టి మనం వ్యవసాయం మంచిగా చేయాలి, కొత్త రకం పంటలు పండించుకోవాలి, హైబ్రిడ్ హైటెక్ వ్యవసాయం చేయాలి. మనం ఏదో మారుమూల గ్రామంలో ఎక్కడనే ఓరేస్తున్నారని మనం ఓరేయొద్దు, ఏదో అదేస్తున్నారని ఓరేయొద్దు. నీళ్ళున్నాయి, కొత్త పూలు. నేను ఆ టైంలోనే 93 పూలు అమ్ముతుంటే రోజు 30,000 రూపాయలు వస్తుండే నాకు. నేను 70 ఎకరాలు పూల తోట పెట్టిన గులాబ్ తోట 93లో. కాబట్టి పూలు ఇటువంటి మంచి కూరగాయలు పర్ఫెక్ట్గా మనకు సిటీకి దగ్గర ఉంది, మన ఊర్లోనే మనం అమ్ముకోవచ్చు. మనకి ఇవన్నీ గొప్ప అవకాశాలు ఉన్నాయి. కొన్ని పాలి హౌసెస్ కూడా వేసుకొని మనం ఇప్పుడు నేను అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టినా, నేను కొత్త రకాల పంటలు కూడా పండిస్తున్నా, పాలి హౌస్ కూడా పెట్టినా. నా తన 1000-1200 మంది అగ్రికల్చర్ చదువుతున్నారు. మా పిల్లలు కూడా మీ ఊర్లో పడితే కూడా తిరిగిర్రు వచ్చిర్రు మీ పొలాలకు కూడా. కాబట్టి మనం ఇంకా మన పిల్లల్ని గొప్పగా చదివించుకొని ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మనల్నే చూస్తుంది, భారతదేశాన్ని, తెలంగాణను, హైదరాబాద్ను. కాబట్టి మనం కూడా గట్టిగా కావాలి. మంచిగా కష్టపడుతున్నారు మీరు, దాని తగ్గట్టుగా కూడా ఫలితం రావాలి. ఇంకా వస్తుంది తప్పకుండా. మీరంతా కూడా సొసైటీ సహకారం తీసుకొని మీరందరూ కూడా
ధనికులు కావాలి, రాజులు కావాలని కోరుకుంటున్నా. అందరికి కూడా ధన్యవాదాలు. జై రైతన్న. జై రైతు. అందరికి కూడా ధన్యవాదాలు. అందరికి కూడా నమస్కారం. ఈరోజు పెద్ద ఎత్తున నిజంగా నా జన్మ ధన్యమైంది. ఎమ్మెల్యే అంటే, మినిస్టర్ అంటే గిట్లుండాలి. ఇంత గొప్ప పని 3 ఎకరాల 17 గుంటలే తెలంగాణలో కాదు, దేశంలోనే ఒక ఆదర్శంగా ఈ సొసైటీలో నిలబెట్టిన షామీర్ సొసైటీ కానీ ముడిచింతలపల్లి. అది చేస్తేనే అవుతుంది, చెయ్యకపోతే కాదు. ఇలా మీరు అందరు చూస్తూనే ఉన్నారు. మీ ముంగటనే జరిగింది ఇదంతా డెవలప్మెంట్, మీ ముంగటనే అభివృద్ధిగా జరిగింది. దీనికి అందరికి కూడా పెద్ద ఎత్తున ఈరోజు పెద్ద ఎత్తున సొసైటీ బిల్డింగ్స్ మనం ప్రారంభించుకున్నాం. దీనికి పెద్దలు గౌరవనీయులు మన చైర్మన్ సత్తన్న గారు, మన చైర్మన్ కృష్ణారెడ్డి అన్న గారు, బాలరెడ్డి గారు, పాండన్న గారు, మన మార్కెట్ చైర్మన్ డైనమిక్ నరసింహ యాదవ్ గారు, నా కొడుకు లాంటోడు మధుకర్ చైర్మన్. ఆయన ఎంతోమంది పోటీ పడ్డారు ఈ పోస్టుకు. నేను అనుకున్నా ముసలోళ్ళకు ముడిగోళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఒక వయసుకి ఇస్తే గట్టిగా సైనికులు లెక్క పనిచేస్తాడు అన్నాడు. అదే సైనికుల లెక్క ఈరోజు పని చేసి ప్రూవ్ చేసి గ్యారంటీగా చేసి చూపించిండు. చాలా చాలా ధన్యవాదాలు. నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అదే మాదిరిగా మన సొసైటీ పాలకవర్గం మండల సభ్యులందరికీ కూడా పేరు పేరున, మా చెల్లెకు, మా అక్కకు, అందరికి కూడా, మిగతా రైతన్నలకు, మా మాజీ ఎంపీటీసీలకు, మాజీ ఎంపీపీలకు, మాజీ సర్పంచులకు, మాజీ వార్డు మెంబర్లకు, మాజీ జెడ్పీటీసీలకు, మన వెంకటరామరెడ్డి గారు, మన ఎంఆర్ఓ గారు, మిగతా అన్నలకు ఆకలి అవుతుంది. అందరికి కూడా అందరి పేరు చెప్పలేడు. పత్రికా మిత్రులు, మా రైతు అన్నలకు అందరికి కూడా పేరు పేరున నా నమస్కారం. ఏది ఏమైనా పని చేస్తే చరిత్రలు, మనం పదవులు ఎప్పటికీ శాశ్వతం కావు. మనం మంత్రి ఎప్పటికి ఉండం, ఎమ్మెల్యే ఎప్పటికి ఉండం. మీరు చూసిన టైంలో ఎంతో మంది మంత్రులు వచ్చిపోయారు, ఎమ్మెల్యేలు వచ్చిపోయారు, సీఎంలు వచ్చిపోయారు. అది జరుగుతూనే ఉంటుంది. కానీ పనే పక్క. ఇంకొకటి, ఇప్పుడే మా సత్తాన్ని ఏం చెప్పిందంటే, మీ పిల్లలు అమెరికా పోతే పై చదువులకు 35 లక్షల రూపాయలు ఇస్తాను. మీరు ఏదైనా ఇల్లు కట్టుకుంటే 75 లక్షల రుణం ఇస్తాను. మనం 2,50 లక్షల రూపాయలు తీసుకొచ్చినాం. దీనికి 94 లక్షల రూపాయలు లోన్ తెస్తే అది 0% అప్పు కాదు, బాధల లెక్కనే, ఇంట్రెస్ట్ లేదు. దానికి 1,50 లక్షల పని చేసి చూపించారు మన మధుకర్ వాళ్ళ పాలకవర్గం మండలి. వాళ్ళకు కూడా గట్టిగా సపోర్ట్ కొట్టున్నారు. బాగా కష్టపడ్డారు వాళ్ళు. కాబట్టి రైతులకు అన్ని సహకారాలు, అన్ని రకాలు కూడా ఉంటందుకు ఇది రైతుల ఆస్తి, ఎవరితో కాదు, రైతులదే ఆస్తి. దీనికి మైనస్ ఉండదు. అప్పులలో ఉన్నదాన్ని మన మధుకరు వాళ్ళ పాలక మండలి సభ్యులు మొత్తం 60 లక్షల లాభాన్ని తీసుకొచ్చింది. మంచి ఈడ కిరాయిలు వస్తున్నాయి, షామీర్పేటలో కిరాయిలు వస్తున్నాయి, మేడ్చల్లో కూడా కిరాయిలు వస్తున్నాయి. ఎక్కడ కూడా చూడ మన తెలంగాణలో ఒక ఆదర్శం, దేశంలోనే మన సొసైటీ అంటే ఆదర్శంగా తీసుకొచ్చింది. దానితో ఇప్పుడు సత్తానే చెప్పిండు, చాలా స్కీమ్లు ఉన్నాయంట. మీకు కూడా పొలం కొన్నా, ఇల్లు కట్టుకున్నా, పిల్లల పై చదువుకైనా నేను ఏం చెప్పిన మధుకర్కు ఒక పాంప్లెట్ రూపంలో తయారు చేసి మన మేడ్చల్ నియోజకవర్గంలో ప్రతి రైతుకు అందజెప్పు. ఎందుకంటే చాలామందికి తెలియదు. వాళ్ళు ఎక్కడెక్కడో ఇంట్రెస్ట్ పోతారు, పెద్ద ఇంట్రెస్ట్లకు తెచ్చుకుంటారు, బయట అప్పులు తెచ్చుకుంటారు, ఇబ్బంది పడతారు కట్టలేక. ఇట్లా మన సొసైటీ ద్వారా రైతుకు అప్పిస్తే వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, తప్పకుండా వాళ్ళకు మంచిగా లాభం అవుతుందని కూడా చెప్పి ఒక పాంప్లెట్ రూపంలో ప్రతి రైతుకు మొత్తం మేడ్చల్ నియోజకవర్గాలు అందరూ కూడా నువ్వు పాంప్లెట్ పంపిస్తే వాళ్ళ కుటుంబంలో ఏ ఇబ్బంది వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎన్ని వచ్చినా వాళ్ళందరూ కూడా సొసైటీ ద్వారా ఆదుకుంటామని చెప్పి ఒక చరిత్రలు నిలిచిపోయేటట్టు మనం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏది ఏమైనా మనకు కష్టపడింది రైతన్నకి ఎవడు పెట్టడే. మన కష్టం మన కష్టమే. మనం భూమిని నమ్ముకుంటాం. నేను కూడా పాలమ్మి, పూలమ్మి, వ్యవసాయం చేసి, కాబట్టి మనం అందరం కూడా మన అదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు కొత్త మండలం చేసిండేది. అద్భుతమే. యాన్నో ఉండే మారుమూలకు ముడిచింతలపల్లి అంటే కొనాకుండే, ఇప్పుడు ఏదైంది సెంటర్ ఆఫ్ సిటీ, హార్ట్ ఆఫ్ ద సిటీ. అంత పెద్ద డెవలప్ అయింది. ఒక్కొక్క ఎకరా 4 కోట్లు, 5 కోట్లు, 3 కోట్లు, 2 కోట్లు. అసలు ఆగనే. మరి చిన్న వయసులోనే అవకాశం ఇచ్చినందుకు వారి అంచనాలను ఎలాంటి పోకుండా మరి ఎంతో కొంత మొత్తం వాళ్ళను
సంతృప్తి పరచకుండా ఎంతో కొంత అభివృద్ధి చేశారని అనుకుంటూ మరి భవిష్యత్తు రోజుల్లో రైతులకు ఏ విధమైనటువంటి ప్రభుత్వం నుంచి కానీ మరి ఇక్కడ నాయకుల నుంచి కానీ సహకారం అందించే విషయంలో ఎల్లవేళలా ముంగట ఉంటామని, మరి ప్రభుత్వాలు రైతులకు ఏ ప్రభుత్వం ఉన్నా రైతులకు చేయవలసిందే, రైతు కోసమే ప్రభుత్వాలు ఉండాల్సిందే. ఏ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని దగ్గరికి పోతాం, రైతులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని మరి మేము చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మరి ఇప్పుడే ఎంపీ గారు కూడా ఫోన్ చేసి మరి కేంద్రం నుంచి ఏదైనా నిధులైతే నా దగ్గరికి రండి, నేను రాలేకపోయినా మరి వాటిని కూడా నేను ఇవ్వనీకి ఎల్లవేళలా ఉంటాను మరి ఇంతకుముందే చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మరి మన స్థానిక ఎమ్మెల్యే గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, మాజీ అధ్యక్షులకి, మహేందర్ అన్నకి, మా పాలక మండలి సభ్యులందరికీ మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతులందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై జవాన్. అడిగలు 94 లక్షలతో పెద్ద ఎత్తున ఈరోజు మా మధుకర్ చైర్మన్ కానీ, మా సత్తన్న జిల్లా చైర్మన్ కానీ, అదే మాదిరిగా మా మార్కెట్ చైర్మన్ కానీ, మిగతా రైతు పాలక మండలి మా సోదరులు కానీ అందరం కలిసి పెద్ద ఎత్తున రైతన్నలతోటి ఈరోజు పనిచేశాం. ఈ సొసైటీలన్నీ రైతుల ఆస్తులు. 3 ఎకరాల 17 గుంటలు అప్పుడు మా కేసీఆర్ గారి దగ్గర కొట్లాడి సొసైటీకి తెప్పించి లోన్ తెప్పించి, లోన్ అంటే అప్పు కాదు, మిత్తి కాదు, వితౌట్ ఇంట్రెస్ట్, 0% ఇంట్రెస్టే లేదు. దాంతో 2.5 కోట్లు తెచ్చి మేడ్చల్ల కానీ, షామీర్పేటలో కానీ, మూడుచింతలపల్లిలో కానీ ఇప్పుడు దేశంలోనే మన సొసైటీ ఇది ఆదర్శం. ఇట్లా బిల్డింగ్లు ఇట్లా డెవలప్ అయింది. నేను మంత్రి కాకముందుకు మైనస్లు ఉండే ఈ సొసైటీ. ఇప్పుడు 60 లక్షల లాభంతో, బిల్డింగ్లతోటి, అభివృద్ధితోటి, లాభాలతోటి మళ్ళీ సొసైటీ వచ్చింది. కానీ ఇప్పుడు సొసైటీలో కూడా మంచిగా మా చైర్మన్ సార్ చెప్పిండు, సత్తన్న చెప్పిండు, మా కృష్ణారెడ్డి అని చెప్పిండు, రైతులకు మంచి స్కీమ్లు ఉన్నాయి. మంచి స్కీమ్లు అంటే పిల్లలు చదువుకుంటే 35 లక్షల రూపాయల దాకా విదేశీ చదువులకు, అదే మాదిరిగా భూమి కొన్న డబ్బుల సహాయం, అదే మాదిరిగా రైతు ఇల్లు కట్టుకుంటే 75 లక్షల రూపాయలు ఇంటి రుణం. ఇట్లా ఇటువంటి అన్నీ కూడా సదుపాయాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మా మధుకర్ చైర్మన్కి చెప్పిన ఒక పాంప్లెట్ మాదిరిగా తయారు చేసి మన మేడ్చల్ రైతులకు అందరికీ కూడా పంపి, ఎవరెవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ పిల్లలు చదువుకున్నా, పై చదువులకు పోయినా, ఇల్లు కట్టుకున్నా, భూమి కొనుక్కున్నా వాళ్ళకందరికీ కూడా సహకారం సొసైటీ తోటి అందుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి తెలియజెప్పి మనం అందిస్తే, లోన్లు అయితే ఎట్లయినా ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా ఇలా మేడ్చల్ అంతా ఒక అందంగా ఆదర్శంగా తయారైంది. నా జన్మ కూడా నిజంగా ధన్యమైపోయింది. 61 గ్రామాలు ఉండే మేడ్చల్ల, 61 గ్రామాల్లో అన్ని రోడ్లు కూడా అభివృద్ధి చేశారు. 120 గుళ్ళు కట్టించింది నా సొంతం డబ్బులతో. అట్లా ఇవన్నీ చేసి చాలా సంతోషం అనిపిస్తుంది. 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. సక్సెస్ఫుల్గా అందరు కూడా మంచి నాయకులు తయారైనరు, మంచి లీడర్లు అయినరు, చైర్మన్లు అయినరు, కార్పొరేటర్లు అయినరు, కౌన్సిలర్లు అయినరు, సర్పంచ్లు అయినరు, ఎంపీటీసీలు అయినరు, జెడ్పీటీసీలు అయినరు, ఎంపీపీలు అయినరు, వార్డు మెంబర్లు అయినరు. ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్గా, హ్యాపీగా వాళ్ళందరూ కూడా ఒక సైనికుల మాదిరిగా ఈ 5 ఏళ్ళు కష్టపడి బాగా తయారు చేసేయండి మెడిసిన్ను. ఇప్పుడు కూడా అట్లనే ఇంకా ముందు కూడా జరగాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.